వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని చైతన్యపురి డివిజన్లో తెలంగాణ శాసనసభ తొలి స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి కుమారుడు శివప్రకాష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పుట్టినరోజు సందర్భంగా శివప్రకాష్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం, రక్తదాన శిబిరం ఏర్పాట్లు చేశారు. జీహెచ్ఎంసీ సిబ్బంది శివప్రకాష్ చీరలు పంపిణీ చేశారు. అనంతరం 500 మందికి అన్నదానం చేశారు. జన్మదిన వేడుకల్లో ఎల్బీ నగర్ ఏసీపీ కృష్ణయ్య పాల్గొని రక్తదానం చేసిన యువకులను అభినందించి ప్రశంసా పత్రాలను అందజేశారు. చూడండి అందరూ, నా చేయి పెట్టొద్దు నా కెమెరాకి భయ్యా. ఓకే Hello. నాన్ వెజ్ తినేవాళ్ళు ఓన్ డెన్సిటీ గురించి ఆలోచించకండి. వెజిటేరియన్స్ సైడ్ లేడీస్ నా పుట్టినరోజు సందర్భంగా ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీలోని చైతన్యపురి డివిజన్లో బాబు కాంప్లెక్స్లో మెగా హెల్త్ క్యాంపు మరియు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే 40 నుంచి 50 మంది రక్తదానం చేశారు. ప్లస్ వృద్ధులకి, పెద్దలకి, కాలనీ వాళ్ళందరికీ ఫ్రీ చెకప్ మరియు వాళ్ళకి సంబంధించిన మెడికల్ కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన ఐ టెస్ట్కి సంబంధించిన స్పెట్స్ కానివ్వండి, ఇవన్నీ ఉచితంగా ఇవ్వబడుతున్నాయి. మనం ఇక్కడ
ఈరోజు పెద్ద ఎత్తున నా పుట్టినరోజు జరుపుతున్న చైతన్యపురి డివిజన్ ప్రజలందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, రాజకీయ నాయకుల దగ్గర నుంచి, సోషల్ సర్వీస్ చేసే వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు వచ్చి నన్ను ఈరోజు ఇక్కడ ఆశీర్వదిస్తున్నారు. ఈరోజు శ్రీశైలం నుంచి కానివ్వండి, యాదగిరిగుట్ట నుంచి కానివ్వండి అయ్యగారులు వచ్చి నన్ను ఆశీర్వదించడం జరిగింది. మీ అందరి అభిమానం, మీ అందరి దీవెనలు ఎప్పుడు నా మీద ఉండాలని చెప్పి ఈ చైతన్యపురి డివిజన్ ప్రజలందరికీ నేను మరొకసారి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సామాజిక సేవలు అంటే ఈరోజు చూస్తున్నాం మనము, ప్రతి ఇంట్లో అనారోగ్యంతో, ఇప్పుడు ఇంట్లో 10 మంది ఉంటే 9 మంది ఈరోజు అనారోగ్యానికి గురవుతున్నారు. దానివల్ల అది దృష్టిలో పెట్టుకొని నేను ఈరోజు ఇట్లాంటి సేవలు చేద్దామని చెప్పి నేను ఆలోచించి నేను చేయడం జరిగింది. ఎందుకంటే మనం చూస్తున్నాం ఈరోజు బీపీ, షుగరు, హార్ట్ అటాక్లు, బోన్ కాల్షియము ఇవన్నిటి ఏమైపోతున్నాయి అంటే ఈరోజు చాలా ఇప్పుడున్న మనకు ఫుడ్ కానివ్వండి, పొల్యూషన్ కానివ్వండి, దీనివల్ల బాగా ఇబ్బంది పడుతున్నారు. నాతో నాయనంత ఈ చైతన్యపురి డివిజన్ ప్రజలకు కానీ నేను ఎంతో కొంత వాళ్ళకి సపోర్ట్గా ఉండాలని చెప్పి నేను ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున చేయడం జరిగింది. ఒక 4 నుంచి 500 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ప్లస్ ఈ హెల్త్ క్యాంపు కూడా దాన్ని దృష్టిలో భావించి చేయడం జరిగింది. థ్యాంక్ యూ.